హాయ్. సో మన ఇక్కడ రాయకల్ టోల్గేట్ నుంచి మన రాయకల్, రామేశ్వరం అండ్ విట్యాలలో చెప్పాను కానీ మహేష్ బాబు శ్రీమంతుడు ఆయన 400 acres అక్కడ పర్చేస్ చేస్తున్నారు. 400 acres ఇక్కడే మన పద్మాలయ స్టూడియో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. పద్మాలయ స్టూడియో విట్యాలలో వస్తుంది. అంతేకాకుండా ఈ విట్యాలలో కూడా మన వెంచర్ కూడా ఉంది, అంతా సోల్డ్ అవుట్. సో అక్కడి నుంచి మనం ఫ్రంట్కి వచ్చిన తర్వాత కంసానపల్లి వస్తుందని ఇక్కడ. ఈ కంసానపల్లిలో అనుకుని మనది డ్రీమ్ వ్యాలీ 2 ఉంది. ఇది టోటల్ మనం 100 acres ప్రాజెక్ట్ అండి. ఇది ఎంత సార్? 100 acres ప్రాజెక్ట్ ఇది. సో ఈ 100 acres ప్రాజెక్ట్లో మనకి 31 acres అప్రూవ్ అయిపోయింది అనమాట. ఇది ఫేస్ వైజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకి ఫేజ్ 1 వచ్చి మనకి 31 acres అప్రూవ్డ్ అనమాట. ఇందులో చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇది మనకి స్టార్ట్ అయ్యి మనకి ఎగ్జాక్ట్ 3 months అవుతుంది. ఈ 3 monthsలోని ఇందులో 45% సేల్స్ అయిపోయినాయి. సో 35% రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అయిపోయి కస్టమర్ కూడా మనం డాక్యుమెంట్స్ ఇచ్చాం. సో ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఎలా ఉంటుందంటే ఇందులో ఆప్షన్స్ వచ్చి మనకి స్పాట్ పేమెంట్ అయితే ఏ 15 days, అలాగే బి 45 days, అలాగే సి 90 days, అలాగే 1 year ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. దీని రేట్లు అనమాట. సో మనకి October 1st నుంచి కూడా రేట్లు అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ ఇంక్రీజ్ అయినవి కూడా మీకు ఇప్పుడు డీటెయిల్స్ అని ఇస్తాను క్లియర్గా. సో ఎగ్జాక్ట్ సార్ ఇక్కడ మనకి డ్రీమ్ వ్యాలీ 2 నుంచి ఇక్కడ ఎలికట్ట ఉంది. ఎలికట్ట మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇది సాఫ్ట్వేర్ మంచిదండి. ఇది మొత్తం 42 acresలో ఉంది. ఇక్కడ నుంచి మన పరిగి రూట్ కూడా కనెక్టివిటీ. పరిగి రూట్ అంటే NH 163, దీనికి కూడా కనెక్టివిటీ ఉందన్నమాట ఈ రోడ్ నుంచి. సో వయా ఎలా వస్తుందంటే మన విట్యాల దాటిన తర్వాత కంసానపల్లిలో మనది డ్రీమ్ వ్యాలీ 2 ఉంటుంది. డ్రీమ్ వ్యాలీ 2 నుంచి మనం ఫ్రంట్కి వెళ్తే చెంచోడ్ వస్తుంది. చెంచోడ్ నుంచి కొద్దిగా మనం ముందుకు వెళ్ళామనుకుంటే భీమవరం వస్తుంది. భీమవరం నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి మహబూబ్ నగర్ అనేది వస్తుంది అనమాట. మహబూబ్ నగర్ రోడ్ అది, ఓకేనా, 100 feet రోడ్ అవుతుంది. సో అదే రైట్ తీసుకుంటే మనకి చౌలపల్లి అని వస్తుంది. సో చౌలపల్లి తర్వాత మనకి కిషన్ నగర్ వస్తుంది. కిషన్ నగర్ తర్వాత హాజీపల్లి. కిషన్ నగర్ హాజీపల్లి ఆల్రెడీ షాద్నగర్లో కలిసిపోయి ఉంది. సో ఇదంతా ఇక్కడ హ్యూజ్ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్ అనమాట. మనకి గ్రూప్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఇవన్నీ ఉంటుందన్నమాట అందులో. సో ఇలాంటి చోట మనం కానీ ల్యాండ్ పర్చేస్ చేస్తే ఇది షాద్నగర్ ఇక్కడ ఉంది కదా, మొత్తం ఈ గ్రోయింగ్ అంతా కూడా ఫ్యూచర్లో జస్ట్ 3 yearsలోనే మనకి గ్రోయింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం వెంచర్సే కానివ్వండి, అలాగే ప్రాజెక్ట్సే కానివ్వండి, అన్నీ కూడా ఎలికట్ట ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. సో తర్వాత త్రిపులార్ అనేది మనకి కంసానపల్లి, రామేశ్వరం వయా బూర్గుల నుంచి వెళ్తుంది. సో రామేశ్వరం అనేది ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్లో మన వెంచర్ ఉంది సార్. జస్ట్ 10 lakhs మన బడ్జెట్ పెట్టుకుంటే మనకి 50 lakhs అనేది అవ్వడం 3 yearsలో మీరు చూస్తారు. ఇప్పుడు మనకి ఓన్లీ డ్రీమ్ వ్యాలీ 2 వరకు మనం డెవలప్మెంట్ చెప్పాం. సో డ్రీమ్ వ్యాలీ 2 బడ్జెట్ అది ఆప్షన్స్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఏ బడ్జెట్లో ఎలా వస్తుంది. అలాగే మన అక్టోబర్ నుంచి పెరగబోయే రేట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ రేట్ వాల్యూస్ ఇప్పుడు మీరు చూస్తారు.